అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితం అనేది అన్సర్టనిటీ. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం ఎవరు కూడా ఊహించలేం. అలా ఊహించకుండా జరిగేది జీవితం. మనం చాలా ఊహలు ఉంటాయి, చాలా అంచనాలు ఉంటాయి. మనం ఏదో కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటాం, కొన్ని పనులు పెట్టుకుంటాం. సాఫీగా జరిగిపోతున్నటువంటి జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు అనుకున్నది ఫెయిల్ అవుతుంది, నువ్వు అపజయాన్ని పొందుతావు. అటువంటి పరిస్థితుల్లో చాలా నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనిషి పడిపోతూ ఉంటాడు. అయితే దీనికి మోటివేషన్ అనేది చాలా అవసరం. తనను తాను స్ఫూర్తిని తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. అలా కూర్చుంటూ ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, లేదా నిన్ను ఓదారుస్తారనో, నీకు చేయి అందిస్తారనో కూర్చొని సమయాన్ని వృధా చేసుకోకుండా మనమే తిరిగి ఏ రకంగా నిలబడాలి, పడిపోయినటువంటి మనం ఏ రకంగా మళ్ళీ పరిగెత్తాలి అనేటువంటి ఆలోచన మనమే చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. సాధారణంగా మనం ఏదైనా వీడియోస్ చూసినప్పుడు, ఎవరైనా జీవిత చరిత్రలు చదివినప్పుడు, కొన్ని పాటలు విన్నప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాం. ఒక స్ఫూర్తి వస్తుంది. అది విన్నంతసేపు, అది చూసినంతసేపు స్ఫూర్తిగా ఉంటుంది. మళ్ళీ ఒక అరగంట గంట పోయిన తర్వాత మళ్ళీ నిరాశ నిస్పృహ అనేది మనం చేరుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎవరి నుంచో మనం ఏదో ఆశించకుండా, ఎవరో మనలో స్ఫూర్తి నింపుతారని ఆలోచించకుండా మనమే స్ఫూర్తిని ఏ రకంగా ఇచ్చుకోవాలన్నది ఒకసారి ప్రయత్నం చేయాలి. ఇది జరగాలి అని అంటే ఖచ్చితంగా నీకు గతంలో నువ్వు సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఈ స్థాయికి రావడానికి చాలా సందర్భాల్లో చాలా కష్టాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం కోసం నిరంతరం శ్రమించినటువంటి సంఘటనలు నీకు తెలిసి ఉంటాయి. విజయాన్ని సాధించి చాలా ఆనందమైనటువంటి క్షణాలు గడిపినటువంటి కూడా నీకు తెలిసి ఉంటాయి. అటువంటి వాటిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని, నువ్వు కూడా విజయం సాధించావు గతంలో, దానికోసం ఎంతో ప్రయత్నం చేసావు, ఎంతో కష్టపడ్డావు, నిద్రలేనటువంటి రాత్రులు గడిపావు, సమయాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నావు. వీటన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ నేను గెలవగలను అనేటువంటి ఒక ఆలోచనకి మనిషి రాగలిగితే ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేషన్ అనేది దాని అంతరం అదే వస్తుంది. మనిషి ఇప్పుడు కూడా ఒక ఆలోచన చేయాలి. ఒక గ్యాప్ వచ్చినప్పుడు, ఒక ఓటమి ఎదురయ్యి నిరాశగా కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని మనం ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ సమయం చాలా విలువైనటువంటి సమయం. నువ్వు అనుకుంటావు చాలా వృధాగా పోతుంది, ఏ పని లేకుండా కూర్చున్నాను, చాలా బిజీగా ఉండేవాడిని, కానీ ఓటమి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను, గ్యాప్ వచ్చేసింది అనేటువంటి బాధలోంచి మనం తిరిగి నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సమయాన్ని నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఏంటి, ఏ తప్పులు చేస్తే నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది, లేదా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎవరిని నమ్మితే నువ్వు మోసపోవాల్సి వచ్చింది, ఏ సంఘటనలు నిన్ను బాధించాయి, ఎందుకు నీ పరిస్థితి ఎలా వచ్చింది, ఏ నిర్ణయాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి అన్నది ఒకసారి ఆలోచన చేసుకొని తప్పుల నుంచి ఆ తప్పులను సరి చేసుకునే విధంగా గుణపాఠాలను నేర్చుకునే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు తిరిగి నిలబడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అది కూడా ఒక మోటివేషన్కి ఉపయోగపడుతుంది. ఒకటి, నీ విజయాలను తెలుసుకోగలగాలి. రెండు, నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోగలగాలి. అట్ ది సేమ్ టైం నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు చేసినటువంటి పొరపాట్లను కూడా చూసుకొని దాన్ని ఏ రకంగా సరి చేసుకోవటానికి అవకాశం ఉందో ప్లాన్ చేసుకోవాలి. చక్కగా మరొకసారి నీ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ఏ రకమైనటువంటి ప్రణాళికతో నువ్వు ముందుకెళ్తే, ఏ పొరపాట్లు చేయకుండా ఆ పొరపాట్ల ప్లేస్లో ఇప్పుడు కొత్తగా నువ్వేం చేయాలో, ఏ విధమైనటువంటి నైపుణ్యాలు నీకు అవసరమో వాటన్నిటిని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా మోటివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అవసరం దేనైనా నేర్చుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తుంది. అటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. నీకు ఈ గెలుపు ఎంతవరకు అవసరమో కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకోగలుగుతావు. అందుకనే ఇంగ్లీష్లో ప్రోవర్బ్ చెప్తారనమాట, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద లెర్నింగ్ అని. అంటే ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం నీకు దేన్నైనా నేర్చుకునేటువంటి
ఆ శక్తిని ఇస్తుంది, ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నువ్వు ఎప్పుడు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకునే ప్రయత్నం చేయి. నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకో. నువ్వు గతంలో సాధించినటువంటి విజయాల్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకో. అలాగే చరిత్రలో నీకు చాలామంది జీవిత చరిత్రలు చెప్తూ ఉంటాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు అంటే కారణం ఏంటంటే నిరంతరం వాళ్ళే మోటివేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా వెనకలాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ కూడా నిరాశకు లోనవ్వకుండా, వెనకడుగు వేయకుండా నిలబడాలి అని అంటే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ సమాజంలో ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే అవకాశం కానీ, ఆ వ్యక్తిని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఎవరికి వాళ్ళే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా నీకు నువ్వే నిరంతరం స్ఫూర్తి పొందుతూ మోటివేట్ చేసుకుంటూ నీ విజయాలనే ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని, అలాగే నీలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి ఎదిగినటువంటి వాళ్ళు, తిరిగి లేచినటువంటి వాళ్ళ చరిత్రలు కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతావు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితినైనా సరే ఆ ఇబ్బందిని నువ్వు అధిగమించడానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించు. గతంలో నువ్వు సాధించినటువంటి విజయాలను ఒకసారి గుర్తు చేసుకో. చాలామంది ఏంటంటే నిరాశలో రకరకాల నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. చాలా స్పీడ్ డెసిషన్స్ తీసుకోవటం, విలువైనటువంటి జీవితాన్ని ముగించేయడం కూడా చేస్తా ఉన్నారు. అటువంటివి చేయొద్దు. ఎందుకంటే ఇటువంటి నువ్వు ఎన్నో ఎదుర్కొంటేనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. గమనించి అప్పుడు నేను విజయం సాధించాను, ఈరోజు ఏదో పొరపాటు వల్ల ఏదో ఇబ్బంది వల్ల ఈ ఆర్థిక సమస్య వచ్చింది, లేదా ఈ ఓటమి ఎదురైంది, ఈ కష్టం వచ్చింది, మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి, దీన్ని సరి చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి ఆ ప్రయత్నంలోనే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకునే విధంగా నువ్వు ఉండాలి తప్పించి డిగ్రేడ్ అయిపోయేలాగా, డిమోటివేట్ అయిపోయేలాగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని ముగించేలాగా మన నిర్ణయాలు ఉండకూడదు. కాబట్టి శక్తి అంతా నీలోనే ఉంది. నువ్వు ఏదనుకుంటే అది సాధించగలవు. వివేకానంద చెప్తారు, బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి నువ్వు బలవంతుడు అని విశ్వసించు. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలికితీయి. నిరాశ నిస్పృహల నుంచి ఎవడో అందిస్తారని కాకుండా నీకు నువ్వే బయటకు రావాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. దానికి నీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఒకసారి తెలుసుకో. నిన్ను నువ్వే ఒకసారి పొగుడుకో. రైట్, గతంలో నువ్వు ఫలానా పని ఇంత కష్టపడి చేసావు, ఆ రోజు నీకు ఇంతమంది భలే చేసేవరా అని అన్నారు, ఆ విజయాన్ని మెచ్చుకున్నారు అనేటువంటి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ అటువంటి రోజులు రావాలి అని అంటే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలి. నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ప్రేమించాలి, కసిగా ముందుకెళ్ళాలి అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకుని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా నిరంతరం సెల్ఫ్ మోటివేట్ అవుతావు. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి గ్యాప్ ఏదైనా వస్తే గ్యాప్ గురించి కంగారు పడకుండా గ్యాప్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలో చూసుకొని చక్కటి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని మంచి లక్ష్యాలను నిర్దేశం చేసుకొని ఒక ప్లానింగ్ అంటూ చేసుకొని నీలో ఉన్న బలాలని బయటికి తీసి బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా మళ్ళీ నువ్వు గెలవగలుగుతావు, తిరిగి తలెత్తుకుని నిలబడేటువంటి పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.